పార్వతి వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నట్టు సత్యంకి తెలియక ప్రభావతి దగ్గరకొచ్చి భోజనాలు అయ్యాయా చెల్లిమ్మ వాళ్ళని పిలుస్తానన్నట్టు చెప్తూ ఉంటాడు. ఇంతలో పార్వతి వాళ్ళు వచ్చి మేము బయలుదేరుతాం అన్నయ్య, కొంచెం అర్జెంట్ పని ఉంది, ఖచ్చితంగా వెళ్ళాల్సినది అని అయితే చెప్తారు. అదేంటమ్మా అప్పుడే వెళ్ళిపోతున్నారు అన్నట్టు సత్యం అడుగుతూ ఉంటాడు. ఇక ప్రభావతి వైపు కోపంగా చూస్తే అదేంటి నా వైపు కోపంగా చూస్తున్నారు, ఇది బాగుంది, నేనేదో వాళ్ళని వెళ్ళిపోమన్నట్టు చెప్తున్నారేంటి, నేనేం ఉండమనే చెప్పాను, వాళ్ళే మాకు పనులున్నాయి వెళ్తామన్నట్టు చెప్పారు, దానికి నేనేం చేయను, నన్నంత కోపంగా గుడ్లూరు మరీ చూస్తున్నారు, బాగుంది ఇది అన్నట్టు చెప్తూ ఉంటే ఇక సుశీల గారుండి అవునమ్మా నువ్వు ఇయ్యాలి వారికి బాగా మర్యాదలు చేస్తున్నావు, నీ మర్యాదలు మెచ్చుకోదగ్గవే అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. సరే అన్నయ్య గారు ఒకసారి అల్లుడి గారిని కూడా పిలిస్తే చెప్పేసి వెళ్తామని చెప్పడంతో ఇక బాలునైతే పిలుస్తాడు. ఇక బాలుని కూడా చెప్తుంది, మీనా చిన్నపిల్ల బాబు ఏమైనా తప్పుగా మాట్లాడితే నువ్వే సర్దుకుపో అర్థం చేసుకో అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఏంటి ఈమె చిన్నపిల్ల పల్నాటి నాగమ్మలా గుడ్లుని చూస్తుంది చూడు, దీన్ని చిన్నపిల్లని ఎవరంటారు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. మీ కూతురుని కూడా తీసుకోబోతున్నారా అన్నట్టు చెప్తాడనమాట. అదేంటి అల్లుడు గారు అలా అంటున్నారు, మీరు 3 నిద్రలు చేయడానికి అప్పుడు తీసుకెళ్తానులే అంటే, ఏంటి ఈమెతో ఒక నిద్రే కష్టంగా ఉంది అనుకుంటే మరి మళ్ళీ 3 నిద్రలకు అక్కడికి తీసుకెళ్తారా, దీంతో నేను ఎలా పడాలిరా బాబు అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. అలాగే ఇక పార్వతమ్మ ఏం చెప్తుందంటే, వీళ్ళిద్దరు మీనా పెళ్ళి మధ్యలో ఆగిపోయేసరికి నేను దేవుడికి మొక్కుకున్నాను వీళ్ళిద్దరితో పూజ చేయించాలి అని, ముడుపు కూడా కట్టించాలి, రేపు గుడికి తీసుకురండి అన్నయ్య గారు అన్నట్టు చెప్తుంది. సరే అని సత్యం కూడా చెప్తాడు. ఇక బాలుకి చెప్పాల్సినవన్నీ చెప్పి, అలాగే తన కూతురికి చెప్పాల్సినవన్నీ కూడా చెప్తుంది. ఇక ప్రభావతికి కూడా చెప్తుంది. అత్త వదిన గారు ఏదైనా తప్పు చేస్తే మీనా కొంచెం నీ కూతురులాగా కడుపులో పెట్టుకోండి అన్నట్టు చెప్తూ ఉంటే, అదే పని మరి చంకనేసుకొని తిరుగుతాను, ఇంకేం పనులున్నాయి నాకు, అయినా నువ్వు చెప్పేసి వెళ్ళాలి నీ కూతురికి అత్తారింట్లో ఎలా ఉండాలి ఏంటో అని, నేను కాదు చెప్పాల్సింది అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఇంక బాలుకి సత్యం వెళ్ళి చాలా థ్యాంక్స్ రా, ఈ నాన్న నీకు అన్యాయం చేశాడన్నట్టు నువ్వు బాధపడుతున్నావా అంటే, అదేం లేదు నాన్న అలాంటివి ఏం అనుకోకుండా అని చెప్తూ ఉంటే, బాలు నువ్వు పుట్టినప్పుడు నాకు గండవని చెప్పారురా, కానీ నేను గర్వంగా ఫీల్ అయ్యాను, నా గౌరవాన్ని నువ్వే కాపాడావు, ఒకవేళ నువ్వు మీనా మెడలో తాళి కట్టకుండా ఉంటే ఇప్పుడు నీ ముందు నేను ప్రాణాలతో నిల్చొని కూర్చోండేవాడు కాదురా అన్నట్టు చెప్తూ ఉంటే, నాన్న మీరు ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడకండి అని అయితే చెప్తూ ఉంటాడు. ఇక మీనాని ఎప్పుడు కంటతడి పెట్టేవాకరా, భార్యను మంచిగా చూసుకోరా, ఒకవేళ నువ్వు ఆ అమ్మాయి కంట్లో నీళ్లు తిరిగేలా ప్రవర్తించావు అంటే నువ్వు భర్తగా ఓడిపోయినట్టే, ఆ అమ్మాయిని మంచిగా చూసుకో, నా మాటని పోగొట్టేవాకు, వాళ్ళ అమ్మకి నేను మంచిగా ఉంటుంది మీనా అని అయితే చెప్పాను, నా మాటను వమ్ము చేయకరా అని అయితే చెప్పడంతో ఇక సత్యం వెళ్ళిపోయిన తర్వాత వామ్మో వాషింగ్ మిషన్లో వేసి తిప్పినట్టు నా బ్రెయిన్ మొత్తం తిప్పేసాడుగా నాన్న, ఇప్పుడు పోయి ఒక క్వార్టర్ కాదు 10 క్వార్టర్లు వేసినా కూడా ఇదంతా తగ్గేలా లేదు నాకు అని అయితే అనుకుంటూ ఉంటాడు. అయినా ఆ పూల కప్పుతో నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని అయితే అనుకుంటూ బాలు మీనా గురించి కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు. మరి వీళ్ళిద్దరికి అది ఎటు పోతుందో ఏంటో.